దావీదు కీర్తన 8వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి మీ బైబిళ్లను 8వ అధ్యాయానికి ఒకసారి ఓపెన్ చేద్దాం. గమనించండి, ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే దావీదు గారు ఇంకను తన దినములలో రాజు కాకమునుపు ఆయన గొర్రెలు పశువులు కాచుకుని చుండగా దేవుని యందు సంతోషిస్తూ ఆనందిస్తూ, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడని. నేను చాలాసార్లు మరి మనుషులు వారికి స్థితిగతులు అర్థం కాక డబ్బును బట్టి, స్థితిని బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి, ప్రైమ్ మినిస్టర్లని, ప్రెసిడెంట్లు అని చెప్పి హోదాను బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. కానీ భూమి ఎంత చిన్నది, మానవులు ఏ పాటి వారు, మనం బ్రతికే 70 సంవత్సరాలు ఏ పాటిది. రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, దేవుణ్ణి మహిమపరచగా వారు ఏం చేస్తున్నారంటే తమ స్థితిని బట్టి వారు గర్విస్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ఎంటర్ కాని వారిలో మొదటి స్థానంలో ఒకరు ఉంటారు, పిరికివారు. అటు తర్వాత గర్విష్ఠులు కూడా దేని బట్టి అంటే వారికి ఉన్న డబ్బును బట్టి, మాకు దేవునితో పని లేదు. అందుకని బైబిల్లో మాట చెప్తూ ఉంది, ఒంటె సూది బెజ్జంలో దూరడానికి ఏదైనా కొద్దో గొప్ప అవకాశం ఉంటుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. అందుకనే చాలా సందర్భాల్లో దేవుడు ఒక్కోసారి మన అడిగిని ఇవ్వకపోయినా కూడా, ఆర్థికంగా అడిగిని ఇవ్వకపోయినా కూడా దేవుడు అది మనకి దీవెనే తప్ప ఎప్పుడు కూడా అది మనకి ఆటంకము కాదు. ఈ ఆదివారం ఉదయము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనందరం చేరి వచ్చాం. దేని బట్టి అంటే, దేవా నన్ను ఎన్నుకున్నావు, నన్ను నీ జగత్ పునాది వేయబడక మునిపే నీ బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకున్నారు, నన్ను ఎన్నుకున్నారు, నన్ను నీ యొక్క జనాంగంలో ఉంచుకున్నారు. ఏమండి, ఈ భూమి మీద మనం ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఈ 70 సంవత్సరాల వరకే మనలో కొంతమందికి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40, 50, 60, 70 దాకా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని భూమి మీద మనం చేసినా కూడా ఈ 70 సంవత్సరాల వరకే ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఏమైనా కూడా ఎంత స్పీడ్గా జీవితం కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది. ఎట్లాగైతే ఒక ఐస్ గడ్డ కరుగుతుందో మానవుని జీవితం కూడా అదే రీతిగా స్పీడ్గా కరిగిపోతూ ఉంటుంది. ఇబ్బందులు, కష్టాలు, పనులు, హోదా ఇవన్నీ కూడా ఏవి కూడా రేపొద్దున పనికిరావు. అది రేపొద్దున అంటే చూడండి, మనము ఎప్పుడైనా సరే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళవచ్చు. అంచేత ఇవేవి కూడా వీటిని బట్టి మన జీవితం ఉండకూడదు. ఈ సత్యాన్ని బట్టి మన జీవితం ఉండాలి. ప్రభువులో నా జీవితము, ప్రభువులో నా యొక్క పరిస్థితి అని మనం గ్రహించి మనం జీవించాలి. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనంలో మన యొక్క దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని, దేవా నీవు నన్ను ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్నావో అని దావీదు ఏమంటున్నారు చూడండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆకాశములు అంటే మనకి తెలిసిన ఆకాశం ఉంది, తెలియని ఆకాశం ఇంకా చాలా ఉంది. టెలిస్కోప్కి కూడా దొరకని యూనివర్స్ ఇంకా చాలా ఉంది. మనకి కొంచెమే తెలుసు. వీ నో వెరీ వెరీ లిటిల్, మనకి కొంచెమే తెలుసు. వాక్యం చెప్తుంది, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఏమండి, మనకి కాలాలు వస్తూ ఉన్నాయి, 1 by 1 కాలాలు మారుతూ ఉన్నాయి. వర్షాకాలంలో ఒక రకమైన ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి, ఎండాకాలంలో ఒక రకమైన ఫ్రూట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఏమండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆదివారం ఎందుకు వచ్చామంటే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయనకి సాగిలు పట్టడానికి. ఏమంటే మన మనసులో ఏ ఆలోచనలు తీసేయాలి. ఆదివారం ఏ కష్టమో, ఏ ఇబ్బంది. ఇందాకే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాం ప్రార్థన చేయడానికి. అనేకమైన కష్టాలతో ఆయన మునిగిపోయి ఉన్నాడు, చాలా ఆర్థికమైన ఇబ్బందులతో ఆయన మునిగిపోయి ఉన్నాడు. ఆహ్వానించాం, ప్రభు దగ్గరికి రండి. వారేమనుకుంటారంటే, ఇన్ని కష్టాలు పెట్టుకుని నేను దేవుడి దగ్గరికి ఎలా రాగలుగుతాను, నేను ఎన్నో కష్టాల్లోనే నాకు ఈ కష్టాలన్నీ మైండ్లో పెట్టుకుని ఎలా రాగలను దేవుని దగ్గరికి అనుకుంటా. దయచేసి గమనించండి, ఈ ఆదివారం ఉదయం మన దేవుణ్ణి ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ మన మనసులోకి ఏది పెట్టుకోకూడదు. ఏ చింత, ఏ బాధ అన్నీ తీసేసేయాలి. ప్రతి చింత, ప్రతి బాధ అన్నీ తీసివేసి దేవునికి అప్పచెప్పేసి, దేవా నువ్వే చూసుకోండి. ఆ మనసులో ఖాళీగా పెట్టుకుని ఆయనకి మనం సాగిలు పడదాం, ఆయనకి మనము సాష్టాంగ నమస్కారము చేద్దాము. దేవా మీకు వందనాలయ్యా, నన్ను కాచి కాపాడినందుకు నీకు వందనాలు, నన్ను పోషిస్తున్నందుకు, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నందుకు, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, నాకు శక్తిని, బలాన్ని ఇచ్చినందుకు, నన్ను సజీవంగా ఉంచినందుకు, నాకు ఆహారాన్ని ఇస్తున్నందుకు. ఏమంటే చాలామందికి తిన్నా కూడా అరగదు, కానీ
మనం చక్కగా తిని అరాయించుకుని బ్రతుకుతూ ఉన్నాం. దేవుడిస్తున్న రోజువారీ అనుభూతులు ఇవన్నీ కూడా, రోజువారీ అనుభూతులు ఇవన్నీ కూడా. ఒక ఆయన అన్నాడు, చాలా ఫేమస్ సింగరు, నిజమైన ఆనందం సంతోషం ఏంటో తెలుసా, నువ్వు కంటి నిండా నిద్ర, చక్కగా నువ్వు తినగానే అరిగి కష్టపడడానికి శక్తి, ఇంతకు మించి ధనవంతుడు లేడు. దేవుడు నిజంగా మన ధనవంతులు చేశాడు. ఈ విషయం చాలామంది గ్రహించరు. ఏదో ఇంకా నాకు ఏదో లేదే, ఏదో ఉంటే అని అనుకుంటూ ఉంటారు. దయచేసి గమనించండి, వాక్యం చెప్తుంది దేవుడు మనల్ని ధనవంతులుగా చేశాడు. మనకున్న సంతోషమే మన ధనం, మనకున్న ఆనందమే మన ధనము. దేవుడు అంటున్నాడు, వాక్యం చెప్తుంది, యెహోవా మా ప్రభువు ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, చూడండి ఇదే ప్రాముఖ్యమైన మాట, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటి వాడు. ఏమండి వాక్యం ఏం చెప్తుందండి, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు. హూ ఈస్ మ్యాన్ దట్ యు మే ఈవెన్ థింక్ ఆఫ్. మనుషుడు ఏ పాటివాడు అసలు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నిజంగా మరి యేసు ప్రభు మనందరి నిమిత్తమై ఒక పశువుల తొట్టులో ఆయన జన్మించి దీనుడిగా, దాసునుడిగా, రిక్తునిగా యేసు ప్రభుని చూచినప్పుడు ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దీనత్వాన్ని మనము గుర్తెరగాలి. ఎవరి కోసమండి? నీకోసమే, నా కోసమే. ఎవరి కోసం ఆయన ఆ రీతిగా అంతగా తగ్గించుకొని వచ్చాడు. ఇది మన హృదయంలో ఆరాధన తీసుకురావాలి, మన జీవితాన్ని మార్చాలి. ప్రభు నా కొరకు మీరు ఎంత అయినప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే చుట్టుపక్కల జరుగుతున్న సందర్భాలు బట్టి మన జీవితం మారిపోతూ ఉంటుంది. మన కష్టం వచ్చిందా, ఇంకెందుకులే, ఇంకేం ఆరాధిస్తాను, ఇంకేం ప్రార్థన చేసుకుంటాను. ఏమండి ఏదైనా ఇంట్లో కష్టాలు, ఇబ్బందులు వస్తే ఆర్థికంగానే, అనారోగ్యంగానే చాలామంది కృంగిపోతూ ఉంటారు. నో అలా కృంగడానికి వీలు లేదు. మన బ్రతికే 70 సంవత్సరాలు మనకి ప్రాముఖ్యం కాదు. మనకి బైబిల్ చెప్తుంది, ఏమండి మనుషుని ఆయువు అంట అడవి గడ్డి లాంటిదంట, అడవి పువ్వు వంటిది. అది ఉదయాన్నే వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోద్ది. ఈరోజు మన బాధ్యత ఏంటో తెలుసా, దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా నేను ఏ పాటి వాడిని, ప్రభువా నువ్వు నన్ను ఎన్నుకున్నావు, రక్షించుకున్నావు. ఈ ఇహలోక కష్టాలు గతించిపోతాయండి. ఇహలోక కష్టాలు గతించిపోతాయి, ఎల్లకాలం ఉండవు. ఇవి దేవుళ్ళు వ్యానిష్ అవే, అవి వ్యానిష్ అయిపోతాయి, ఎగిరిపోతాయి, ఉండవు, ఎల్లకాలం ఉండవు, కొంతవరకే. కానీ మనం ఎన్నడూ మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటో తెలుసా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను కాచి కాపాడి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు. ఎన్నడూ కూడా అది మనం మర్చిపోకూడదండి. దేవుడు మనకి ఇచ్చిన స్థాయి 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం ఏం రాయబడి ఉందో, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగాను చేసి ఉన్నావు. మానవుని ఎలా చేశాడంట, దేవదూతల కంటే గొప్పగా చేశాడు. ఆదికాండం 1:26లో మనం చదువుతాం, ఇదిగో నరులను ఆయన స్వరూప్యమందు ఆయన పోలిక చెప్పిన దేవుడు మనం చేసుకున్నాడు అంట. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చెప్పిన దేవుడు మనం చేసుకుని, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన యొక్క విధానంలో దేవుడు మనం చేసుకున్నాడు. పశువులను చేసుకోవాలా, ఆకాశ పక్షులను చేసుకోవాలా, దేవుడు మనల్ని చేసుకున్నాడు. అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు దయచేస్తాడండి. దేవుని కంటే వానికి కొంచెం తక్కువ వానిగాను మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనమే పడిపోయాం దేవుని దగ్గర నుంచి, కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. జనరల్గా మహిమ ప్రభావం కిరీటం ఎవరిదండి? దేవుంది. కానీ బైబిల్ చెబుతుంది మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అయితే సాతానుడి మాట ఆలకించి ఆదాము అవి ఏం చేశారంటే పతనంలోకి వెళ్ళిపోయారు, పడిపోయారు. దే హ్యావ్ ఫాలెన్. ఎప్పుడైతే పడిపోయారో ఆ స్థితిగతులు అన్నీ కూడా మనకు కూడా వచ్చేసినాయి. మనం కూడా పడిపోయాము, నష్టంలోకి పడిపోయాము, మనం దిగజారిపోయాము. దేవుడు మనకి ఇచ్చిన స్థానం ఒకసారి దయచేసి గమనించండి. ఈ విషయం, ఈ వాక్యం మనందరికి అర్థం కావాలి, ఈ వాక్యం మనందరికి బాగా అర్థం కావాలి. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. జనరల్గా మనం దేవుని స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఏం చెప్తామంటే దేవా మహిమ నీకే, ప్రభావము నీకే, కిరీటము నీకే అని చెప్పి మనం చెప్తాం. గొప్ప విషయం ఏంటో తెలుసా, అపోస్తలుడు పౌలు గారు అంటారు, ఇదిగో ఆ కిరీటము దేవుడు నా కోసం ఉంచాడు.
అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప స్థానము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకే అర్థం కాల, మనుషులకి అర్థం కాలేదు. దేవుడు మనకి మహిమ కిరీటం ఇస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశంలో ఏమంటే జంతువులని, పక్షుల్ని, పావుల్ని, పురుగుల్ని వీటిని పూజిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన దుస్థితి ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకి ఇచ్చిన స్థానం ఏంటి, మనకి స్థితి ఏంటి? గొర్రెలన్నిటి మీద, ఎడ్లన్నిటి మీద, అడవి మృగములు అన్నిటి మీద, ఆకాశ పక్షుల మీద, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటి అన్నిటి మీద వాని పాదముల క్రింద నీవి ఉంచి ఉన్నాడు. దేవుడు వాటిని ఎక్కడ ఉంచాడు? మనకి మన మీద పెట్టాడా, మన పాదాల కింద పెట్టాడా? మనం ఏం చేస్తున్నాం? దేవుడు తీసుకొచ్చి మన పాదాల కింద పెడితే మనం వెళ్ళి వాటి పాదాలను మనం దండం పెట్టుకుంటున్నాం. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతట నీ నామం ఎంత ప్రభావం గలదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవుడు మనం స్తుతించాలి. దేవా, నీ స్థానము, మీరు మాకు ఇచ్చిన స్థానం చాలా గొప్పది, చాలా గొప్పదే. ప్రభుని బట్టి మనం స్తుతించాలి, ఆరాధించి గణపరచాలి. దేవా, ఏ పాట పాడినాను? జస్ట్ ఒక మానవుడిని నేను. మీ అందరూ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, మీ ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీ బర్త్డేలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అంటే పలానా డేట్ చెప్తారు. మీ అసలైన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే మీరు తల్లి కడుపులో మీరు పుట్టారో అది ఎవరికి తెలియదు. అది ఓన్లీ దేవుడికి మాత్రమే తెలుసు. అది మీరు నిజమైన డేట్ ఆఫ్ బర్త్. అది 9 నెలల కడుపులో ఉంటారు కదా, జనరల్గా దాన్ని కౌంట్ చేయరు. కానీ దేవుని దృష్టిలో అదే. నువ్వు భూమి మీదకి ఎప్పుడు వచ్చావు? ఎప్పుడైతే నీ తల్లి కడుపులో పడ్డావో అప్పుడే వచ్చావు. సో నీ నిజమైన నీ పుట్టిన తారీఖు, పుట్టిన రోజు తారీఖు కేవలం దేవుడు ఒక్కడికే తెలుసు, నీకు కూడా తెలియదు. నీ బొడ్డు కోసి నేను బయటికి తీసుకొచ్చిన డాక్టర్ అమ్మ కూడా తెలియదు నువ్వు ఎప్పుడు పుట్టావు. నీ నిజమైన పుట్టినరోజు తారీఖు ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరికి? దేవుడు. ఇంకెవరికి తెలియదు. అసలు నీకు తెలియదు, నీ డాక్టర్ అమ్మకు కూడా తెలియదు, ఒకే ఒక్కరికి తెలుసు. ఏమండి? అట్టి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించి మనము గణపరచుదాం. ఏమండి? హృదయపూర్వకంగా మన కష్టాలు, మన ఇబ్బందులు అన్నీ కూడా తీసివేయాలి. దేవుని సన్నిధిలో మన కష్టాలు, మన ఇబ్బందులు ఇట్లా పెట్టుకుని మన స్తుతిని ఆరాధించుకోవడం. ఆయన్ని మనము పూర్తిగా ఆత్మతోను సత్యముతోను మన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన
దేవుని రాజ్య వ్యాప్తిలో మీరందరూ కూడా వ్యక్తిగతంగా అందరూ కూడా చాలా బలమైన భాగము. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనము అంత సమీపంగా ఉన్న వారి వలె సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. బైబిల్ చెప్తుంది, పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. పెండ్లి కుమార్తె ఏ బట్టలు బట్టి ఆ బట్టలు వేసుకోరు. పెండ్లి కుమార్తెకు సిద్ధపాటు బట్టలు ఉంటాయి. ఆ సిద్ధపాటు బట్టలు ఏంటంటే దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ఆత్మరక్షణ, మన విశ్వాసంలో ఏ లోటుపాట్లు ఉన్నాయి, ఏ విషయాల్లో మనం పడిపోతూ ఉన్నాం, దేవుని రాజ్యంలో పాల్గొనకుండా చూడండి, లోకము దాని యొక్క టైంతో నశించిపోతుంది. దాని మీద మన ఆశలు కోరికలు ఏవి పెట్టుకున్నా కూడా అవి గతించిపోతాయి. దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, దేవుని రాజ్యం సమీపంగా ఉండగా పెండ్లి కుమార్తెల వల్లే మీరు సిద్ధంగా ఉండాలి. పెండ్లి కుమార్తె ఎలా అయితే సిద్ధపడుతుందో రోజుల తరబడి, ఆ వివాహం కొరకు ఎలా అయితే సిద్ధపడుతుందో, బైబిల్ గ్రంథము వివాహంతో మొదలై వివాహంతోనే ఎండ్ అవుతుంది బైబిల్ గ్రంథం. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది హెబ్రీలకు రాసిన పత్రికలో, వివాహము అన్ని విషయాల్లో గల ఘనమైనదిగా ఎంచబడి ఉందంట. ఎందుకో వివాహం అంత ప్రాముఖ్యమైందంటే, మీ గృహాల్లో వివాహం యొక్క బంధము చాలా ప్రాముఖ్యం. అదేవిధంగా బైబిల్ గ్రంథము వివాహముతో మొదలై, ఆదాం అవ్వతో మొదలై యేసు ప్రభు సంఘముతో ఈ వివాహముతో బంధంతో బైబిలు ముగించబడుతున్నది. పెండ్లి కుమారుడిగా యేసు ప్రభు వారు వస్తుండగా పెండ్లి కుమార్తెగా మీరు సిద్ధముగా ఉన్నారా? విశ్వాసంలో లోటుపాట్లు, ప్రార్థన, దేవునిని స్తుతించి ఆరాధించి సాగిలపడటము, ఏ విషయాలతో మనం పడిపోతూ ఉన్నాము, ఏదైనా వ్యసనాలు పాపములు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా, వెంటనే వాటిని మనం సరి చేసుకుంటూ యేసు ప్రభు వారు పెండ్లి కుమారుడిగా వస్తూ ఉండగా పెండ్లి కుమార్తెగా మీరు సిద్ధపడాలి. బైబిల్ గ్రంథం చెబుతుంది, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో భార్యాభర్తల్లో ఇద్దరు పడకల మీద ఉండగానే ఇంకా తెల్లవారక ముందే ఒకరు ఎత్తబడి ఇంకొకరు విడబడుతూ ఉన్నారు. ఇద్దరు తిరగలు వేస్తూ ఉన్నారు. ఇద్దరు తిరగలు వేస్తూ ఉండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడిచిపెట్టబడుతూ ఉన్నారు. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉన్నారు. ఒకరు ఎత్తబడి ఒకరు విడిచిపెట్టబడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఒక్కసారి భూమి మీద మనం విడిచిపెట్టబడ్డామంటే ఇక్కడ ఎంత గింజుకున్నా, ఇక్కడ ఎంత చేసినా కూడా ఇంక చేయటానికి ఉండదు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ప్రభువారు స్వయాన చెప్తున్న మాటలు, పెండ్లి కుమార్తె వలె మనము సిద్ధపడాలి. మన ఇతరులను కూడా, మన కుటుంబీకులను, మన బిడ్డలను, మన బంధువులను కూడా మనము సిద్ధపరచాలి. ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే మీరు సిద్ధపడతారు. ఆఖరికి ఒక పెళ్లి ఆహ్వానానికి మీరు వెళ్ళినా కూడా ఎంతో సిద్ధపడతారు. అయితే రాబోతుంది అది గొప్ప వివాహము. మీరే సంఘంగా ఉన్న మీరే పెళ్లి కుమార్తెలు. మీ పెళ్ళికి మీరు ఎంత సిద్ధపడతారు? ఒకవేళ మీరు పెళ్ళి అయిన దినాల్లో ఎంత సిద్ధపడ్డారు మీరు మీ పెళ్లి కోసము? పెళ్ళికి మీరు అందరికీ చెప్పుకున్నారు, నా పెళ్ళి రండి, మా ఇంట్లో ఈ శుభకార్యము రండి అని చెప్పి అనేక మందిని మీరు ఆహ్వానించారు. దేవుని రాజ్యము వివాహానికి సిద్ధంగా కమ్మంటుంది. మీ కుటుంబంలో అందరూ బాప్తిసం తీసుకున్నారా? ఇంకా బాప్తిసం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా? భూమి మీద పరిస్థితులు మీ నిత్యత్వంలో ఉన్న పరిస్థితిని మార్చకూడదు. మరలా చెప్తూ ఉన్నాను, భూమి మీద ఉన్న పరిస్థితులు మీ నిత్యత్వంలో ఉన్న పరిస్థితులు మార్చకూడదు. మీ కుటుంబంలో ఇంకెంతమంది బాప్తిసాన్ని తీసుకోవాలా? ఇంకెంతమంది బాప్తిసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? అమ్మ, దేవుని సేవకుడు చెప్పే మాటలేడో తెలుసా? నా మాటలు కాదు, ఇది దేవుడు పలికిస్తున్న మాటలు. ఆయన మిమ్మల్ని సిద్ధపరచమంటున్నాడు. మీరు పెండ్లి కుమార్తె. ఎవరు మీరు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఏం చేయాలా? సిద్ధపడాలి. ఎవరి కోసం? పెండ్లి కొడుకు కొరకు సిద్ధపడాలి. దేవుని రాజ్యం ఇలా ఉండబోతుంది అని చెప్పి దేవుడు చాలామంది పిలిచాడంట. వాళ్ళ టైంకి రాలా. టైంకి రాకపోతే దేవుడు నన్ను ఇదిగో సేవకులను పంపించాడు. సేవకులారా వెళ్ళండి, వాళ్ళని ఆహ్వానించండి అంటే సేవకులు వెళ్ళారంట.
వెళితే ఒక ఆయన అన్నాడంటే, పిలువబడిన వ్యక్తి, నేను ఇప్పుడే ఎడ్లు కొనుక్కున్నాను, నేను ఇప్పుడు రాలేను, నేను వాటితో నాకు పని ఉంది. ఇంకో ఆయన అన్నాడంట, నేను ఇప్పుడే పొలాన్ని కొన్నాను, నేను చేను కొన్నాను, నేను పొలం చూసుకోవడానికి వెళ్ళాలన్నాడు, రాలేదంట. మూడో వ్యక్తి, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడే రాలేను అన్నాడంట. అయితే రాజు అన్నాడు, అయితే వీధుల్లో మీకు ఎవరు కనపడితే వారందరిని కూడా పిలిచేయండి, వాళ్ళందరూ వచ్చేస్తారు, వారందరూ వచ్చి నేను కూర్చున్న బల్ల మీద వచ్చి వారు భుజిస్తారని చెప్పాడు. ఈ ఉపమానం దేనికోసం తెలుసా? దేవుని యొక్క రెండో రాజ్యము, పరలోక రాజ్యం గురించే యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పారు. ఈ భూమి మీద ఉన్న మీ పరిస్థితులు నిత్యత్వం యొక్క పరిస్థితులు మార్చకూడదు. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బలలో చేయి వేయాలి, బాప్తిసము తీసుకొని బలలో చేయి వేయాలి. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, అమ్మో నా జీవితంలో ఇంకా కొన్ని ఉండిపోయినాయండి, కొన్ని పాపాలు ఉండిపోయినాయి, వాటన్నిటిని నేను తీసేసిన తర్వాత బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువారు ఉదయాన్నే లేస్తే కూర్చుంది ఎవరో తెలుసా? దొంగలతోనూ వేశ్యలతోనూ ప్రభు కూర్చొని అన్నాడు, నేను వచ్చిందే వారి కోసం, ప్రభు అంటున్నాడు, రండి నా యొద్దకు రండి, నా కాడిని ఎత్తుకోండి, నేను మిమ్మల్ని విడుదల చేస్తానంటున్నాడు. అమ్మ, బైబిల్ గ్రంథం చాలా గొప్ప గ్రంథం ఇది. ఇలాగా మన కొరకు ప్రాణాన్ని పెట్టి మన పాపములు కడిగిన ఈ దేవుడు ప్రపంచంలోకి ఎక్కడ కూడా వెతికినా మనకు కనిపించడు. అంత గొప్ప ప్రభు ఈ లోకానికి ప్రేమను, త్యాగాన్ని, క్షమించుటను నేర్పించాడు. అదేది మనకు కూడా ఇస్తున్నాడు. నీ రోగం ఏదైనా, నీ చింత ఏదైనా, నీ బాధ ఏదైనా సరే, ఈ ప్రభువే తన రక్తంతో మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తాడు. ఏమండి? సో మనందరం దేనికి సిద్ధపడాలి సార్? మనందరం దేనికి సిద్ధపడాలి? వివాహం కొరకు మనము సిద్ధపడాలి. ఆ గొప్ప వివాహం రాబోతున్నది, యేసు ప్రభువు రాబోతుంది. మీకు విషయం తెలుసా? పరలోకంలో వివాహం ఉండదండి. ఫిలిప్పు ఆ నపుంసకుడికి చెప్తున్నప్పుడు నపుంసకుడు అన్నాడు, నేను నమ్ముతూ ఉన్నాను, అదిగో నీరు నాకు బాప్తిసం ఇచ్చాను. చిన్న చిన్న వయసు పిల్లలు వారు చనిపోతుండగా ముందు రాత్రి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాను, రేపు బ్రతుకుతే రేపు సాయంత్రానికి ఇచ్చేద్దాం అనుకున్న బాప్తిసం, నేను రేపు సాయంత్రానికి అనే ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఎంతగానో బతిమాలాడు. నేనేమనుకున్నాను తెలుసా? రేపు సాయంత్రం బ్రతుకుతే నేను రేపు సాయంత్రం బాప్తిసం ఇచ్చేద్దాను అనుకున్నాను. నేను ఉదయం హాస్పిటల్ తీసుకురండి, సాయంత్రం ఇచ్చేస్తాడు. ఉదయం 8ంటికి వస్తాననుకున్న వ్యక్తి 7ంటికే నాకు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబీకులు, పలానా వ్యక్తి ఇంకా లేట్ సార్ అన్నాడు. ఇలాంటి అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. అందుకని నేను మీకు చెప్తున్నాను, నేను దయచేసి ఆలస్యం చేయొద్దు, ఇంకా లోకంలో ఉందాము అని అనుకోవద్దు. మీ జీవితాన్ని ప్రభుకి సమర్పించేసేయండి. ఈరోజు మీకు మీ కుటుంబానికి దేవుడు ఇస్తున్న మాటలు ఏంటంటే, పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమార్తె మీరు అందరూ కూడా ఏం అవ్వాలమ్మా? ఏమవ్వాలి? చెప్పాలమ్మ, గట్టిగా చెప్పాలి. సిద్ధపడాలి. మీ కుటుంబము, నా ఆశ ఒకటే, మీరు మీ కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలి. మందిరంలో ఇక్కడ ఎవరైతే కూర్చుంటున్నారో అందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. ఎవరు కూడా విడిచిపెట్టబడకూడదు. ఎవ్రీబడి షుడ్ బీ ఇన్ హెవెన్. మనము కరోనా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియాలి, మనం అంతిమ దినాల్లో జీవిస్తున్నామని. ఈరోజు ఒకప్పుడు వ్యక్తి పోయాడా అంటే అమ్మో చనిపోయాడా అని చెప్పి పరిగెట్టేవారు. ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది, కామన్ అయిపోయింది. అవునా? మీరు మీ కుటుంబీకులందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. ఇంకా మన ఈ భూమి మీద ఏమండి, దేవుడు మనల్ని పోషిస్తాడండి, మీ అవసరతలు తీరుస్తాడు. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడల్లా మీ అవసరతలు తీరుస్తాడు. మీకేం దేవుడే లోటు చేయడు. ఇక్కడ ఆయన బిడ్డలకి ఎన్నడూ లోటు చేయడు. వాక్యం చెప్తుంది, అడవికి రాజు అయిన సింహమైనా సరే ఆకలిగా ఉంటుందేమో కానీ నా బిడ్డలు ఎన్నడూ కూడా ఆకలిగా ఉండరు. దేవుడు మీకు సహాయం చేస్తాడు, మీ అవసరతలు తీరుస్తాడు. నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, వివాహం కొరక, ఇండ్ల కొరక, దేవుడిని అవసరతలు తీరుస్తాడు. ఆయన అవసరాలు తీర్చని దేవుడు కాదు, అవసరాలు తీర్చే దేవుడు. ఇంకా నీ విషయం తెలుసండి, అడిగిన వాటికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన. నీ నమ్మకత్వాన్ని బట్టి అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఎన్నో అనుభవాలు నా జీవితంలో, ఎన్నో అనుభవాలు నా సేవా జీవితంలో కూడా చూశాను. అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇస్తాడు. నువ్వు మహా అయితే ఎంత అడుగుతావు? దేవా నాకు 10 అంటాడు. దేవుడు అంటాడు, నేను నీకు 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, నేను 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నమ్మకంగా ఉంటే నీకు 1000 కూడా ఇస్తాను నేను. దేవుడు దీవించే దేవుడు, ఆయన హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు నమ్మకత్వంగా నడవాలి దేవునిలో. ఏమండి, మీ అబ్బాయి 10 రూపాయలు అడిగాడు, 10 రూపాయలు అడిగితే టిఫిన్ చేస్తాడు. మీరు 100 ఇచ్చారనుకోండి, ఏం చేస్తాడు తెలిసి 10 రూపాయలు టిఫిన్ చేసి ఈ 90తో ఇంకోటి ఏదో చేస్తాడు.
అదే నమ్మకవంతమైన అబ్బాయి అనుకో, మంచిగా వాడతాడంటే మీరు 1000 ఇచ్చినా దేనికి వాడతాడో నాకు తెలుసులే, వాడు పుస్తకాలు కొనుక్కుంటాడు, వాడు పెన్ను కొనుక్కుంటాడు, ఇంకో బాక్స్ కాంపస్ బాక్స్ కొనుక్కుంటాడు అని మీకు నమ్మకం ఉంటుంది. దేవుడు మీకు ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ మీరు నమ్మకంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు తెలిసిన చాలామంది ఉద్యోగం కోసం ప్రార్థన చేశారు, నేను కూడా ప్రార్థన చేశాను. ఉద్యోగం రానంత వరకు కూడా చర్చిలో ఉన్నాడు. ఉద్యోగం వచ్చాక మనిషి కనపడడం మానేశాడు. దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా, ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? నీవు నమ్మకత్వాన్ని దేవుని సన్నిధిలో రుజువు చేసుకో. దేవా నేను నమ్మకంగా ఉంటాను, దేవుని హెచ్చిస్తాడు, అధికంగా హెచ్చిస్తాడు. ప్రభు ఒక మాట చెప్పాడు బైబిల్ గ్రంథం, నేను నిన్ను తలగా చేస్తాను కానీ తొగ్గా చెయ్యను. మరి దేవుడు మనం దీవిస్తాడు. మనం నమ్మకత్వాన్ని ఏం చేయాలి? మన నమ్మకత్వాన్ని చూపించాలి. దేవుడి మాటలను దీవించిన కాక. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్ర బలి తండ్రి దేవా